సార్ నమస్తే సార్. నమస్తే. సో 'గేమ్ చేంజర్' 10థ్ రిలీజ్ అయింది. 12థ్ 'డాకు మహారాజ్'. ఇవాళ 14వ తారీఖు పండగ రోజు సంక్రాంతికి వస్తున్నాం. అవును. 3 సినిమాలు వచ్చేసాయి ప్రేక్షకుల ముందుకి. ఎన్నో రోజులు ఊరిస్తున్న సినిమాలు ఇవి. సో ఇప్పుడు ఈ మూడిట్లో సంక్రాంతి బరిలో విన్నర్ ఎవరు? అంటే 'దిల్ రాజు' అని చెప్పాలి. అంతేనా? అంటే 3 సినిమాలు దాదాపు ఆయనవే. అవును. అంటే 'డాకు మహారాజ్కి' వస్తే నైజాం ఏరియా తను చూస్తున్నాడు డిస్ట్రిబ్యూషన్. అది మాత్రమే కాదు, అసలు టోటల్గా ఆ సినిమా సేల్స్కు సంబంధించి తనే కీలక పాత్ర పోషించాడు. ఓకే. అలాగే సంక్రాంతికి వస్తున్నాం. అలాగే ఈ సంక్రాంతికి ఓపెనింగ్ సినిమా 'గేమ్ చేంజర్' కూడా తన బ్యానర్ నుంచి వచ్చిన సినిమా. 2 సినిమాలకి తను ప్రొడ్యూసరు, ఒక సినిమాకి మేజర్ డిస్ట్రిబ్యూటరు. అందుకని ఈ థియేటర్ల మేనేజ్మెంటు, స్క్రీన్ మేనేజ్మెంటు, షోస్ వ్యవహారం దీంతో చాలా బిజీ అయిపోయాడు ఈ సంక్రాంతికి ఆయన. ఆ బిజీ షెడ్యూల్ నుంచి 3 సినిమాలు అంటే 'గేమ్ చేంజర్' ఓపెనింగ్ బాగుంది. అంటే వెరీ ఫస్ట్ డే కలెక్షన్స్ అంటే మనకి అంత వేవ్ కనబడలేదు, కానీ పర్వాలేదు, రెస్పెక్టబుల్ కలెక్షన్స్ అది వరల్డ్ వైడ్ రాబట్టగలిగింది. దాని మీద కూడా రకరకాల డిస్ప్యూట్స్, మీమ్స్, గందరగోళం నడుస్తుంది. అలాగే రామ్ చరణ్ కూడా కొంత హర్ట్ అయ్యాడు ఈ హడావిడికి అనేది కూడా వినిపించింది. అవన్నీ పక్కన పెట్టేస్తే 2 days గ్యాప్ పెట్టాడు ప్రతి సినిమాకి ఆయన. అంటే 'గేమ్ చేంజర్'కి అలాగే ఈ సినిమాకి మధ్యలో ఒక రోజు గ్యాప్ పెట్టేసి, అలాగే ఈ సినిమాకి ఈ 2 సినిమాల మధ్యలో ఒక డే గ్యాప్ పెట్టి, అలా స్క్రీన్స్ షేరింగ్ వ్యవహారంలో చాలా జాగ్రత్త పాటించాడు. ఇప్పుడు తెలుగు ఆడియన్స్కి ఆప్షన్ లేదు, చూస్తే ఈ 3 సినిమాలే చూడాలి. ఎనీ మల్టీప్లెక్స్ ఇవి మాత్రమే ఆడుతున్నాయి మేజర్గా. అయితే వీటిలో 'గేమ్ చేంజర్' కొంత ఇబ్బంది పెట్టింది. సెకండ్ పిక్చర్ అందుకుంది, అంటే పండగ మూడ్ని క్యాప్చర్ చేశాడు బాలకృష్ణ. ఒక స్టార్ సినిమా ఎలా ఉండాలో అలా ఉంది. రెండోది, నందమూరి బాలకృష్ణ మీద ఎలాంటి సబ్జెక్ట్ వర్కౌట్ అవుతుంది అనే దాని మీద విపరీతమైన కసరత్తు చేశాడు. తను కసరత్తు చేశాడు, అది ఎగ్జిక్యూట్ చేశాడు ప్రాపర్గా. దాంతోపాటు ఒక మాట వినిపించింది ఆ సినిమాకి సంబంధించి, ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ ఇంకొంచెం ఏదో ఉంటే బాగుంటుంది అన్నట్టుగా వినిపించింది. దానికి కారణం ఏంటంటే టైటిల్ జస్టిఫికేషన్ దగ్గర 2 మనీ యాక్షన్స్ పెట్టుంటే ఆ క్యారెక్టర్తో, అంటే డాకు అనేటువంటి సైడ్ కొంచెం ఎస్టాబ్లిష్ చేసుంటే ఆ సినిమా ఆ గ్యాప్ ఉండేది కాదు, అంటే ఈ ఫీల్ ఉండేది కాదు ఆడియన్స్కి. సెకండ్ హాఫ్లో ఏదో మిస్ అయ్యామనేటువంటి ఫీలింగు అది పోయేది. అది కొంచెం ఆ రాయలసీమ నేపథ్యం కొద్దిగా తీసుకుని ఇలాంటి 2-3 జాగ్రత్తలు తీసుకుంటే ఆ సినిమా డెఫినెట్గా వెళ్ళిపోయేది, ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేది. కానీ ఇప్పుడైతే పర్వాలేదు, అది బాక్సాఫీస్ దగ్గర మంచి రిపోర్టే నమోదు చేసింది. అలాగే థియేటర్లో ఆడియన్స్ని ఎంగేజ్ చేయగలిగారు. అంటే బాలకృష్ణ సినిమా అంటే హై ఎమోషన్స్ ఉంటాయి. ఆ హై ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేయడానికి సెంటిమెంట్ కూడా ఆ లెవెల్లో ఉండాలి. అది వర్కౌట్ చేశారు, సిస్టర్ సెంటిమెంట్ మీద నడిపారు. అలాగే ఆ పాప సన్నివేశాలన్నీ కూడా ఆడియన్స్ని బాగా గ్రిప్ చేయగలిగినాయి. అలా ఒక ఆర్గానిక్గా సెట్ అయింది. దానిలో లాజిక్ జోలికి వెళ్లకుండా ఒక పెద్ద హీరో సినిమా ఇలాగే ఉంటుందని ఫిక్స్ అయి ఉన్నారు ఆడియన్స్ ఆల్రెడీ. అలాగే ఉంది, అది అలాగే ఉండటమే దాని సక్సెస్. అక్కడెక్కడా డిసప్పాయింట్ చేయలేదు ఆడియన్స్ని, టెక్నికల్గా కావచ్చు అన్ని విధాలుగా కూడా హుక్ చేశాడు. దాంతో ఆ సినిమా పాస్ అయిపోయింది సంక్రాంతి. ఇప్పుడు వెంకటేష్ గారి సినిమా ఇది అవుట్ అండ్ అవుట్ అనిల్ రావిపూడి నుంచి జనం ఏం కోరుకుంటారో, వెంకటేష్ నుంచి ఏం కోరుకుంటున్నారో దాన్ని పూర్తి స్థాయిలో వడ్డించేశారు. ఈ సినిమా మీద కూడా వేవ్ బాగానే ఉంది, అంటే ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇది డెఫినెట్గా పండగ మూడ్ని క్యాప్చర్ చేసే సినిమానే. కాబట్టి ఇప్పుడు పోటీ ఈ 2 సినిమాల మధ్య కేంద్రీకృతమైంది. 'డాకు మహారాజ్'కి సంక్రాంతికి. ప్రస్తుతానికి రేస్లో 'డాకు మహారాజే' ముందున్నాడు. డాకు మహారాజ్ ముందున్నాడు, అది రైజ్ అవుతోంది. అంటే మనకు ఫస్ట్ డే రిపోర్ట్ ఏంటంటే మార్నింగ్ షో కొంత డల్గా మొదలైనప్పటికీ మధ్యాహ్నం నుంచి అది పికప్ అయింది, రైజ్ మొదలైంది. సెకండ్ డే కూడా రైజ్ కంటిన్యూ అయింది. ఈరోజు కొంత తగ్గింది, అంటే తగ్గటం అంటే స్క్రీన్స్ తగ్గినాయి, ఆటోమేటిక్గా షేరింగ్లో వెళ్ళింది. అది అయినప్పటికీ నిలబడింది సినిమా. నిలబడటం అనేది దాని ప్లస్ పాయింట్. అంటే మనకి యాప్ బిజినెస్సే కదా ఇప్పుడు, బుకింగ్లో టికెట్లు తగ్గటం అనే ప్రోగ్రాం వెళ్ళిపోయింది. కాబట్టి
ఎవరైనా సినిమా పరిస్థితి ఏంటి అనేది అలా యాప్లో చూసేయచ్చు. అంటే యాప్లో సస్యశ్యామలంగా కనిపిస్తే అది పాజిటివ్ కాదు. గ్రీన్, గో గ్రీన్. గ్రీన్ అనేది పాజిటివ్ కాదు, ఇక్కడ గ్రీన్ అనేది నెగిటివ్. ఓకే. సో అకార్డింగ్ టు ఆ స్టేట్మెంట్ ఏంటంటే ఆకుపచ్చగా లేదు పరిస్థితి, బాగానే ఉంది. కాబట్టి అది పాస్ అయిపోయింది సినిమా. నెంబర్ 1 పొజిషన్లో మనం ఎప్పుడైనా సరే స్టార్ హీరో సినిమా దాని తాలూకా హడావిడి ఆ గొడవ వేరుగానే ఉంటుంది. సంక్రాంతికి మనకి చాలా కాలం క్రితం అంటే 1980లో దాదాపు 4 హీరోల సినిమాలు 4 సినిమాలు రిలీజ్ అయినాయి సంక్రాంతికి. 2 days గ్యాప్లో. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, అలాగే కృష్ణరాజు, శోభన్ బాబు గారు తప్పుకున్నాడు ఆ గొడవలోంచి. అయితే దానిలో విచిత్రంగా 3 సినిమాలు అద్భుతమైన వసూళ్లు సాధించినాయి. ఒక సినిమానే కొంచెం దెబ్బతింది. కృష్ణ గారి సినిమా ఒకటి దెబ్బతిని మిగిలిన 3 సినిమాలకి డబ్బులు వచ్చేసినాయి. అందులో నాగేశ్వరరావు సినిమా ఇంకొంచెం ఎడ్జ్ అంటే డేస్ ఎక్కువ వెళ్ళింది, అది రన్ వెళ్ళింది, లాంగ్ రన్. కాబట్టి అది హిట్ సినిమా అని చెప్తారు. కానీ రెవెన్యూ పరంగా రామారావు గారి సినిమా ఛాలెంజ్ రాముడు ఎక్కువ కలెక్ట్ చేయగలిగింది. శివమెత్తిన సత్యం అని కృష్ణరాజు గారి సినిమా, అది కూడా సక్సెస్ అయింది. అంటే హ్యాపీగా రన్ వచ్చేసింది ఆ సినిమాకి. అంటే ఫెస్టివల్కి ఆ ఇది ఉంటుంది, ఆ కెపాసిటీ. ఎంతమంది సినిమాలు వచ్చినా ఎన్ని సినిమాలు వచ్చినా అది అకామిడేట్ చేస్తుంది. అందుకని ఇక్కడ ఈ 2 సినిమాలు రేసులో నడిచిపోతాయి. అయితే డాకుకి అడ్వాంటేజ్ ఏంటంటే ముందు వచ్చినటువంటి సినిమా అది దీనికంటే ఈ ఫెస్టివ్ మూడ్ని అలాగే దీని ముందు ఉండేటువంటి స్టార్ మూమెంట్ని రెండింటినీ పట్టుకుంది అది. అందుకని డెఫినెట్గా నెంబర్ 1 పొజిషన్లో డాకు మహారాజ్ నిలబడే ఛాన్స్ ఉంది. నెంబర్ 1 పొజిషన్లో బాలకృష్ణతో పోటీ పడతాడు ఈయన వెంకటేష్. నెంబర్ 2 పొజిషన్లో ఉన్నాడు, కానీ పోటీ అయితే నడుస్తుంది. ఈ ఫైనల్గా 1 వీక్ అయిపోయిన తర్వాత పరిస్థితి ఏంటనేది రివ్యూ చేద్దాం. కానీ ప్రస్తుతానికైతే నెంబర్ 1 పొజిషన్లో డాకు ఉన్నాడు. తర్వాత పొజిషన్లో సంక్రాంతి ఉంది. 3rd ప్లేస్ గురించి మనం మాట్లాడుకోవద్దు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.